మాట్లాడుకుంటున్నారు వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు వస్తున్నారు. మా నాన్న ఇష్టపడటం లేదు, ఒప్పిస్తానంటున్నాడు. మా అమ్మ పిల్లలు ఒప్పిస్తానంటున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎవరే నీకు పిల్లల్ని చూసాను అని అంటే, నాకెందుకు పెళ్ళే, మీరు చేసుకోండి పెళ్ళే అని వాళ్ళని చెప్పి ఈడు నాటకం ఆడుతూ వస్తుందని నాటకం. సీరియల్ ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు, మగ పిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే సినిమాలు చూసి చూసి చూసి. నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు పాటలు వినేవాడిని, పాటలు పిచ్చోండి నేను, పాటలు వినేవాడిని. ఇద్దరు పాటలు పాడుకుంటుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు, పైకి ఎత్తుకుంటాడు, కింద వేస్తూ ఉంటాడు, నీళ్ళలో తిరుగుతుంటారు, నీళ్ళలోంచి నానిపోయి వస్తుంటారు. ఎంత బాగుంటుంది పాటలో, బ్రహ్మాండంగా. ఆఖరికి ఏమంటుందంటే పెళ్ళయిందా కాగు అంటుంటుంది. అయితే పెళ్లి కాలేదన్నమాట వాళ్ళకి, పెళ్లి కాకుండానే ఇంత వ్యవహారాలు చేస్తున్నారన్నమాట. ఆఖరి చరణమేమో పెళ్ళైన తర్వాత, తాళి కట్టిన తర్వాత, డూడు డూడు మేళాలు వాయించిన తర్వాత సంగతి అంటుంటారు. అంతవరకు విడిగా తిరగమనే. ఇదే నా సినిమాలు చెప్పే బోధలు ఇప్పుడు మేము చూసేటప్పుడు అట్లున్నాయనుకో, ఇప్పుడు కూడా అయ్యే ఉంటాయి. అదేం మారదు, ఆ వ్యవహారమేం మారదు. డాన్సులు వేసి ఎగిరి గంతులు వేసి విడిగా తిరిగిన తర్వాత ఈయన నువ్వు పోకూడదు, ఇక మేము ఇల్లు వదిలిపెట్టి పోకూడదు, కాలేజీకి పోకూడదు అని తలుపు వేస్తుంటాడు. ఆమె అని ఏడుచుకుంటా పాడుకుంటా, ఏది ఏడుచుకుంటా మళ్ళీ ఒక పాట. ఏమండి, ఆడు తాడు పైకేసి ఎక్కుతా ఉంటాడు. ఈ సినిమాలు, ఈ యదవ సినిమాలు చూసి మనోళ్ళు వాస్తవ జీవితాలు కూడా సినిమాలాగే ఉంటుందనుకుని భ్రమించి ఆ భ్రమలో పడి తాడేసి ఎక్కుతాడేమో చూద్దాం అనుకుంటూ ఉంటాడు. వాడు తాడేయుడు, వాడు నీకు ఉరితాడేసి పోతాడు, నీ బ్రతుకే నాశనం చేస్తాడు. అదేమంటే కులం అడ్డొచ్చింది అంటాడు, పెద్దలు అడ్డొచ్చారంటాడు, సంస్కారం అంటాడు, ఎంతకాలం తిరిగిన తర్వాత పెళ్ళి అంటే పనికి మాలిందా అని అంటాడు. ఇట్లాంటి నీచమైన కార్యాలకు తెగిస్తాడు. మోసపోవద్దు, మోసపోవద్దు. ఎవరిలో ఏ రోగం దాచబడి ఉందో తెలియని భయానకమైన పరిస్థితులు ఈ రోజున ఈ కుళ్ళిన సమాజం సాగిపోతూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, నా బిడ్డలకు చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాను, నా కన్న బిడ్డలకు చెప్పుకున్నట్టుగా, ఈ లోకంలో మీరు చూస్తున్నవేవి శాశ్వతం కాదు. కాస్త నిబ్బరమైన మనస్సు కలిగి, మనస్సులో ఉన్నది ఉన్నట్టు తల్లిదండ్రులకు చెప్పుకొని, పెద్దలకి చెప్పుకొని, నీ జీవిత సమస్యకి ఒక జవాబు నువ్వు పొందాలి. పరిగెత్తుకుంటూ పోయి రిబ్కా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది. తన జీవితాన్ని ఒకసారి నేను ఆలోచించి చూశాను. చాలామంది భక్తులకి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆ పోరు ఎక్కువ ఉన్నింది. ఏది, ఇంకొక పోరు, ఆ పోరు ఎక్కువ ఉన్నింది ఇండ్లలో. కానీ రిబ్కాకు మాత్రమే ఆ ఇంట్లో మరొక మనిషి పోరు మాత్రం లేకుండా శాంతి సమాధానాలతో బ్రతికింది. కారణం ఏంటంటే అక్కడ బావి దగ్గర మాట్లాడుకున్న మాటలు ఇంటికి వచ్చి చెప్పింది. ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, మీరేమంటారు నాకు తెలియదు, మీరు పోయి సంప్రదించండి, దట్స్ ఆల్. నువ్వు చెప్పొద్దు, నేను కూడా చెప్పను, ఇట్లాగే జరుగుతుంటామంటే కుదరదు. తర్వాత జీవితం అదో పాతాళానికి వెళ్ళిపోద్ది. నిండు నూరేళ్ళ జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. ఒక్కోసారి కొన్ని విషయాలు నేను వింటున్నప్పుడు నా హృదయం బద్దలైపోతుంది. ఎందుకో గత రాత్రి ఆ కల్లో బంగారు లాంటి ఇచ్చినది, 16 ఏళ్ల వయసు, తన కళ్ళు కనిపించట్లేదు. గోతులో పడిపోద్దేమో, ఏ లారీ కింద పడిపోద్దో, ఏ బస్సు కింద పడిపోద్దో, ఏ ముళ్ళలో పడిపోద్దో, ఎవరి ద్వారా ఎలా నాశనం అయిపోద్దో తెలియని పరిస్థితిలో ఉంటే కళ్ళ మీద చేయబెట్టి అట్లాగా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నా, ఈ బిడ్డని ప్రభువా ఈ కళ్ళు తెరిపించు,
నిజమైన అందాన్ని చూసే కళ్ళు తెరిపించు. పరిశుద్ధ అలంకారాన్ని గమనించే కళ్ళు తెరిపించు. మనోనేత్రం, మన మనసులో దాచబడింది ఏమీ లేక అంత బహిరంగంగా తన వ్యక్తిగత జీవితంలో చిన్న వయసు కనుక ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, సత్యం మాట్లాడడం, అమాయకంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని పెద్దల సలహా పొందడం, అది ఒక వ్యక్తిగత జీవితానికి, ఆధ్యాత్మికమైన అనుభవానికి ఆశీర్వాదమైన సంగతి మనం గుర్తించాలి. అందుకే బైబిల్లో రాసింది హిమము వలె. ఆమేన్.